ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే బుధుడు ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. ఈ మాసంలో సెప్టెంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు లాభస్థానంలో ఆయన కూర్చొని యోగిస్తున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత శుక్రుడు యోగిస్తున్నాడు. అలాగే రాహు యోగిస్తున్నారు. ఇన్ని గ్రహాల తాలూకా కాస్త ఫలితాలు అందుకుంటున్నారు తులారాశి వాళ్ళు. అయితే ముఖ్యంగా వీళ్ళకి పంచమ స్థానంలో వక్రించిన శని, అష్టమ స్థానంలో ఉంటున్న గురువు, తర్వాత నవమ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడు, ఇలా ఈ మూడు గ్రహాల తాలూకు వ్యయస్థానంలో ఉంటున్న కేతు, సూర్యులు సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత వ్యయస్థానానికి వచ్చేస్తాడు సూర్యగ్రహం. ఇలా ఈ ఒక గ్రహ సంచారం రీత్యా కుటుంబంలో చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది కాస్త స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ లేదా వాదనలు జరిగే సూచనలు, మిమ్మల్ని నెగిటివ్గా గుర్తింపు చేసుకోవడము, లేదా అత్యాశతో ఒక దురాశ లాంటిది రావడము, ఇలాంటిది కొద్దిగా ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ వల్ల కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్లీ పెద్దగా ఇబ్బందులు రావు. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగంలో ఫైనాన్షియల్లీ వైజ్ మీకు బాగానే సాగిపోతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయము, మీ భార్య లేదా మీ భర్త ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు తులారాశిలో పుట్టిన స్త్రీలకైతే భర్తకు ఆరోగ్య విషయంలో, లేదా భర్తకు ఏదైనా బిజినెస్ లాసెస్, లేదా భర్తకు ఏదైనా ఉద్యోగం విషయంలో స్ట్రెస్ఫుల్గా ఉండడము, ఉద్యోగం పోగొట్టుకుని ఉండే ఆస్కారము, ఇలాంటి విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, తర్వాత కుటుంబ వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు, అతి ఆశ, ఇలాంటివి కొద్దిగా ఉంటాయి తప్ప మిగతా అన్నీ కూడా కాస్త ఉద్యోగం విషయంలో, ఫైనాన్షియలీ లబ్ధి విషయంలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు షేర్ మార్కెట్లో కూడా వీళ్ళకి ఈ ఒక మాసంలో మంచి లబ్ధి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. బట్ పంచమాధిపతి వక్రించాడు. పంచమాధిపతి ఎప్పుడు వక్రించరాదు. అలా వక్రించినప్పుడు సంతానం ద్వారా ఖర్చులు, సంతానం విషయంలో ఇబ్బందులు, మన ఆలోచన విధానంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇలా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 100 రూపాయలు వచ్చిందంటే 150 రూపాయలు దాన్ని రెట్టింపు చేయాలి, త్రిబల్ చేయాలి. సో ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటి వలన ఇబ్బందులు రాకుండా చూసుకోండి. సో గురువు అష్టమ స్థానంలో ఉంటున్నాడు. ఏదో తెలియని తప్పులు, అంటే తనకు తానే తెలియకుండా తప్పులు చేసి ఇబ్బందులు పడడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒక మాసంలో. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పరిచయ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ తులారాశి వాళ్ళు తిరుపతి గనక వెళ్ళినట్లు గనకైతే అష్టమ స్థానంలో గురువు గారు ఉంటున్నారు కాబట్టి మెట్లకి పసుపు రాస్తూ అష్టమ గోచరంలో ఉంటున్న అష్టమ భావస్థిత గురుగ్రహ దోష నివారణ వలని తిరుపతిలో ఉన్న మెట్లన్నింటికి కూడా మీరు పసుపు రాసుకుంటూ వెళ్ళండి. రిజల్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత ఈ ఒక భూ వ్యవహారంలో, ఇంటికి సంబంధించిన విషయంలో కాస్తలో కాస్త మీకు పాజిటివ్గా ఉంటుంది. ఏదైనా ఆస్తి విషయంలో కొద్దిగా పాజిటివ్గా ఉండే ఆస్కారాలు ఉంటుంది. సో అష్టమ స్థానంలో ఉంటున్న గురుగారు తాలూకు దోషం కోసం నేను చెప్పాను, తిరుపతి మెట్లకి మీరు పసుపు రాస్తూ వెళ్ళండి. అక్కడ వెళ్ళలేని వాళ్ళు శనగలని కేజింబావు నానబెట్టేసి బుధవారం రాత్రిపూట, గురువారం ఉదయాన్నే బెల్లంతో కలిపి ఒక 4-5 ఎద్దులకి, రోడ్ సైడ్ ఉండే ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. ఆకలితో ఉన్న ఎద్దులకి తినిపించండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించండి.
కుక్కలకి, కాకులకు ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.